హాయ్ మామ 1990s కన్నడ మూవీ కన్నడలో ఎప్పుడో రిలీజ్ అయింది. తెలుగులో ఈ రోజే రిలీజ్ అయింది మామ. మనకు తెలిసిన వాళ్ళే ఈ సినిమా తీసుకున్నారని తెలిసి థియేటర్కి వెళ్ళాం మామ. కన్నడలో మంచి అప్రిషియేషన్స్ వచ్చాయని విన్నాను. సరే మంచి సినిమా కదా అనుకొని థియేటర్కి వెళ్ళాను. వెళ్ళాక నాకు దెమ్మ తిరిగి బొమ్మ అడిపోయింది మామ. ఎందుకు అంటారా? అయితే ఫుల్ రివ్యూలోకి వెళ్ళాల్సిందే. అరుణ్ అరుణ్ చెరుకావిల్ గారు హీరోగా, రాణి వారాడ్ గారు హీరోయిన్గా ఈ మూవీలో యాక్ట్ చేశారు మామ. ఈ మూవీతోనే ఇంట్రడ్యూస్ అయ్యారు కూడా. నందకుమార్ సీఎం గారు డైరెక్ట్ చేశారు. మొత్తానికి చూసేసిన తర్వాత ఈ సినిమా నీకేమనిపించిందిరా అని మీరు అడిగితే ఎక్కలేదు మామ, అస్సలు ఎక్కలేదు. నాకు బేసిక్గా నేను వెళ్ళేటప్పటికి 5 minutes మూవీ మాత్రం స్టార్ట్ అయ్యింది. బట్ ఏం జరుగుతుంది, అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఈ సీన్స్ ఏంటి, అసలు హీరో క్యారెక్టర్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి సినిమా వెళ్తుంది అని నాకు అర్థం కావడానికి ఆల్మోస్ట్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత అరగంట పట్టింది మామ. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందరూ తలలు పట్టుకున్నారు సినిమా చూస్తున్నంత సేపు. ముందుగా స్టోరీలోకి వెళ్తే మైసూర్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఇన్స్పైర్ అయ్యి చేశారన్నారు. స్టోరీగా చెప్పుకుంటే నాకు అర్థమైనంత వరకు ఎన్నో సినిమాల్లో మనం చూసిన ప్రేమ కథ మామ. ఇద్దరు ప్రేమించుకుంటారు, హీరోయిన్ ఏమో అగ్రవర్ణం, హీరో ఏమో పని పాట లేకుండా తిరుగుతాడు. అది పెద్దలకు నచ్చదు. చివరికి ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ప్రేమిస్తే 2.0 మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే ప్రతి షాట్ పెయింటింగ్లా ఉంటుంది. స్క్రీన్ మీద విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమా అంతా తికమకగా ఉన్న చూడగలిగాం అంటే మాత్రం అది కేవలం కెమెరామన్ వల్లే. నెక్స్ట్ మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి మామ వినడానికి. కూడా సీన్స్కి తగ్గట్టు బాగానే ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి తన 100% ఎఫర్ట్ పెట్టారు మామ. తెలుగు డబ్బింగ్ కూడా ఎక్సెప్ట్ హీరో క్యారెక్టర్ మిగతా అందరికీ బాగానే ఉంది మామ. సాంగ్స్ కూడా డబ్బింగ్ వరకు బాగానే ఉంది మామ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ స్టాండ్అవుట్ అయిపోతుంది సినిమాలో. ఆవిడ చాలా బాగా చేశారు. టెక్నికల్గా సినిమా చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఎడిటింగ్ చాలా పెద్ద మైనస్ మామ. సినిమా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. సీన్ తర్వాత సీన్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. ఎక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్తుంది, అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్తుంది, అసలు ఏం జరుగుతుంది అని అర్థం కాదు మనకి. సో నెక్స్ట్ మైనస్ పాయింట్స్లోకి వెళ్తే స్టోరీ రెగ్యులర్ స్టోరీ మామ. అది కూడా చెప్పిన విధంగానే అస్సలు ఎంగేజ్ చేయదు. తికమకగా ఉంటుంది. బట్ రియల్ స్టోరీ అన్నారు కాబట్టి మనం ఏం అనలేం. నెక్స్ట్ స్క్రీన్ ప్లే. దీనికి మెయిన్ డ్రాబ్యాక్ ఏదైనా ఉంది అంటే స్క్రీన్ ప్లే. అలాగే హీరో పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా డబ్బింగ్ ఆ పర్ఫార్మెన్స్కి చాలా తేడా కొట్టేలా చేసింది. మిగతా యాక్టర్స్ కూడా పర్ఫామ్ చేయరు, న్యాచురల్గా ఉండదు వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా, చాలా ఓవర్ ద టాప్ ఉంటుంది మా. హీరోయిన్ మేనమావం క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంటుంది. ఓవరాల్గా మెయిన్ మైనస్ ఏంటి అంటే అర్థం కాని ప్రజెంటేషన్. దీనివల్ల టెక్నికల్గా సినిమా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, విజువల్స్ ఎంత అందంగా ఉన్నా, సినిమా ఏం సినిమారా బాబు, ఎందుకు వచ్చారా బాబు అనిపించేలా చేస్తుంటుంది మామ. ఓవరాల్గా సినిమా చూడొచ్చా అంటే థియేటర్కి వెళ్ళి చూసే అంత సినిమా అయితే కాదు అంటాను మామ. కానీ ఓటీటీలో వస్తే టైం ఉన్నప్పుడు ఒకసారి మన టైం ఇవ్వచ్చు అంతే తప్ప దీనికోసమే మన టైం స్పెండ్ చేయాలి అనేటైతే సినిమా అయితే కాదు మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.